నాకు కాదు, అమర్కి ఇవ్వు. అమర్, వెయ్యి బాలు. ప్రియా, మనం ఎంత సరదాగా ఉంటే మీ అక్క సంతోషంగా లేదేంటి? ఏదైనా ప్రాబ్లమా? మా బావగారు కూడా వచ్చుంటే మా అక్క అల్లరి చేసేది. జహాపన పక్కన లేరని కొంచెం డల్గా ఉంది కదక్క? అంతే కదా ప్రియా. కొన్నాళ్ళు గడిచాక నువ్వు లేకపోతే అమర్ గారు లేకపోతే నువ్వు ఇంతే డల్గా ఉంటారు. అమర్ అన్నయ్య కానీ ఆగండి. ఇక్కడితో ఇది ఆద్దాం. ఇప్పుడు కొత్త జంట బిందులోంచి ఉంగరం తీయాలి. నా ఉంగరమే ఇందులో వేస్తాను. ఒక నిమిషం. ప్రియా, మీ అక్క ప్రేమ గొప్పది, మనసు స్వచ్ఛమైనది అని మీ బావగారు చెప్పారు కదా. రాధిక గారి వేలుకున్న ఉంగరం అయితే సెంటిమెంట్గా బాగుంటుందేమో. గుడ్ ఐడియా. అక్క, నీ ఉంగరం ఇవ్వు. ఇద్దక్క. మొదలెట్టండి. అమర్, 3 సార్లు ఉంగరం నువ్వే తీయాలి. వదినా, నా సపోర్ట్ నీకే. నువ్వే 3 సార్లు ఉంగరం తీయాలి. మనవరాలా, నువ్వే 3 సార్లు ఆ ఉంగరాన్ని తీయాలి. అలాగే బామ్మ. ఓకే, రెడీ? 1 2 3. కమ్ ఆన్ అమర్. అమర్, యూ కెన్ డూ ఇట్. నువ్వే తీయాలి. హే వదినా, కమ్ ఆన్. హే వదినా విన్ అయింది. ఓ నో. ఓ ఏంటమ్మా ఇలా చేసావు? సరే, ఈసారి మాత్రం నువ్వే తీయాలి. ఓకే, కమాన్. మావయ్య, ప్రియానే ఎప్పటికీ విన్నాం. మీ అబ్బాయి గెలవాలంటే నేను వదిలేయాలి.
దేవదాస్, ఈసారి నువ్వు గెలుస్తానంటే వదిలేస్తాను. ఈ డీల్ ఫైనల్, ఏమంటావు? దీంట్లో నేను గెలిచినా ఓడిపోయినా అస్సలు పట్టించుకోను. ముందు ముందు నేను అనుకున్న దాంట్లో నేనే గెలవాలి, గెలుస్తాను. ఒరే మాట కానివ్వండి. ఈసారి కూడా నువ్వే తీయాలి. సూపర్. ఏంటమ్మా ఇలా చేసావు? అన్నయ్య, నీ మీద పై చేయి మా వదినదే. భార్యాభర్తల బంధంలో పై చెయ్యి కింద చెయ్యి అని ఉండదు నేహ. అన్నీ సమానంగానే ఉండాలి. సర్ది చెప్పుకోవాలి, సర్దుకుపోవాలి. ఒకరికొకరు వాళ్ళిద్దరే సమానం అన్నంతగా మెలిగిపోవాలి. రాధిక గారు, మీరు బాగా చెప్పారండి. మేమిద్దరం అలా మెలగాలి అంటే ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో, ఒకరి మీద మరొకరికి ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకోవాలి కదా. అందుకోసం ఒక టెస్ట్ పెడతాను. టెస్టా? నేనైతే రెడీ. ఏం చేయాలో చెప్పండి. సింపుల్. నా మీద నీకున్న ఇష్టం ఏంటో, అభిప్రాయం ఏంటో ఒక పేపర్ మీద రాయి. నేను కూడా రాస్తాను. ఓకే దేవదాస్. నేహా, ఒక పెన్ను పేపర్ తీసుకురామ్మా. అలాగే అన్నయ్య. నన్ను నిజం రాయమంటావా, అబద్ధం రాయమంటావా రాధిక? ఇప్పుడు నిజం రాయాలి అంటే నీ చెల్లెలంటే నాకు ఇష్టం లేదు అని, నీ మీద పగతోనే ఈ పెళ్లి చేసుకున్నాను అని రాయనా? పిచ్చి పనులు చేయకమర్. దయచేసి నా చెల్లెలి మనసు గాయపడే పనులు చేయకు. తను చాలా మంచిది. నేను నమ్మింది అల్లరే తప్ప అనువంతైన చెడు ఆలోచనలే లేని వ్యక్తిత్వం. తనని బాధ పెట్టుకో. నువ్వు వద్దన్నావంటే నేను బాధ పెట్టాల్సిందే. ఇదిగో అన్నయ్య. నేను రాసేసాను. ఇటివు, నేను చదువుతాను. ఏంటమ్మా ఇలా రాసావు? ఏం రాసింది? నేను మొదటిసారి అమన్ని కలిసినప్పుడు తన మీద నాకు కోపం వచ్చింది.
తర్వాత తన క్యారెక్టర్ మంచిది కాదేమో అని అనుమానం వచ్చింది. మనిషి కొంచెం తిక్కవాడే తప్ప మనిషి చాలా మంచివాడని, ఉన్నతమైన వ్యక్తిత్వం కలవాడు అని అర్థమైంది. అంతేకాదు ఇంకా ఇంక చాలు, నాకు సిగ్గేస్తుంది. అయితే నేను రాసింది కూడా చదవండి బామ్మగారు. ఏంట్రా ఇది? ఏం రాశాడు? మీరే చూడండి. ఏంట్రా ఇది? అసలు అందులో ఏముందో మీరైనా చెప్పండి మావయ్య. ఏముందో ఇదిగో నువ్వే చూడమ్మా. దీని అర్థం ఏంటో నాకు బాగా తెలుసు. తెల్లని కాగితంలా తన మనసు స్వచ్ఛంగా ఉంటుందని, ఆ మనసుని నాకిచ్చేశానని, అందులో నాకిష్టం వచ్చింది రాసుకోవచ్చని అర్థం. అవును కదా దేవదాస్? ప్రియాని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. నేనేం చేసినా రివర్స్లో అర్థం చేసుకుంటుంది. మా వాడి మనసులో ఏముందో నువ్వు బాగా తెలుసుకున్నావమ్మా. నాకు చాలా సంతోషంగా ఉంది. సరే సరే, భోజనాలు పూర్తి చేసి తర్వాత కార్యక్రమానికి ఏర్పాట్లు చెయ్యాలి. పదండి పదండి. రాధిక, తర్వాత కార్యక్రమం ఏంటో తెలుసుగా? మా శోభనం. వాళ్ళైతే ఏర్పాట్లు చేశారు, కానీ నేనుండనుగా. ఈ టైంలో నేను ఉండకపోతే నాకు ప్రియ అంటే ఇష్టం లేదని మీ చెల్లెలకి తెలిసిపోతుంది. మా నాన్నకి, చెల్లెలకి, పిన్నికి కూడా అర్థమైపోతుంది. ఇప్పుడు నేను లేకపోతే మొదటి రాత్రి నుంచే భర్త తన్ని ద్వేషిస్తున్నాడు అని తెలిసిన ఆడపిల్ల ఎంత నరకం అనుభవిస్తుందో ప్రత్యేకించి నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. నా మీద కోపంతో నువ్వెలా చేస్తున్నావో నీకే తెలియడం లేదు. ఇది కరెక్ట్ కాదమర్. నీ ఆలోచనల్ని మార్చుకో. నా చెల్లెలతో మంచిగా ఉండు. మన మధ్య ఒప్పందమే నేను నీ చెల్లెల్ని టార్చర్ పెట్టి నీకు ఊపిరాడకుండా చేయడం. అందుకు ఫస్ట్ నైట్ నుంచే శుభముహూర్తం పెట్టేశాను. ఇప్పుడు నేను లేను అని తెలిసిన నీ చెల్లెలకి ఎలా నచ్చ చెప్పుకుంటావో, ఎలా ఓదారుస్తావో ఆ దేవుడికి తెలియాలి. हम तुम एक कमरे में बंद है,
చెప్పనా, నా చెల్లెలు చాలా గ్రేట్. మా బావగారు లేకపోయినా ఆస్తిని కుటుంబాన్ని ఒంటి చేత్తో నెట్టుకొస్తుంది. ఆవిడ తోడబుట్టిన నువ్వు మాత్రం మన అమ్మాయిని కైలాష్ బాబుకి కట్టబెట్టలేక చోద్యం చూస్తున్నావు. పేకాటాడడం, అప్పులు చేయడం తప్ప కూతురు పెళ్లి గురించి, తన భవిష్యత్తు గురించి నాన్నెందుకు పట్టించుకుంటాడమ్మా? వెళ్ళి మీ అత్తయ్యకి మంచినీళ్ళు ఇవ్వు పో. అయ్యయ్యో, అయ్యయ్యో, పొలబానటం చెల్లమ్మా, ఎవరు తలుచుకుంటున్నారో ఏంటో. ఇంకెవరు తలుచుకుంటారయ్యా? కైలాష్ బాబే అయ్యుంటాడు. కోడలు ఎదురుగా ఉంటేనే పట్టించుకోదు, ఎక్కడో ఉండి ఎందుకు తలుచుకుంటుంది? ఏం మాట్లాడుతున్నావు అలివేణి? మీకు నచ్చదని తెలిసి కూడా గుండెల్లో ఉన్న బాధ బయటకు తంతుంటే ఉండబట్టలేక ఏదో ఒకటి వాగుతున్నా. అలివేణి, వంకరగా మాట్లాడకుండా సూటిగా చెప్పు. చెల్లెలతో కలిసి వాళ్ళ అత్తగారింటికి వెళ్లేటప్పుడు ఎదురుగానే ఉన్న మిమ్మల్ని అనుమతి అడిగుంటే బావుండేదని నా బాధ, అంతే. పద్ధతి ప్రకారం వాళ్ళ నాన్నగారు అడిగారు. కొత్తగా పెళ్లైన చెల్లెలతో వాళ్ళ అత్తగారింటికి అక్క వెళ్లడం సహజం. తను వెళ్ళింది, అందులో తప్పు పట్టడానికి ఏముంది? ఇదిగో నీకున్న ఈ మంచితనాన్ని రాధిక అలుసుగా తీసుకుని నిన్ను చులకన చేస్తుంది చెల్లమ్మా. ప్రియా పెళ్లి చూపుల సంగతి కూడా అక్క చెప్పలేదు కదా నాన్న, బావే కదా చెప్పింది. ఏదో మనసులో పెట్టుకుని అమర్ పిన్ని మిమ్మల్ని కైలాష్ బాబుని అవమానించినప్పుడు ఎన్ని నాటకాలాడిందో తెలుసా వదినా? రాధికతో కూడా అలాగే ప్రవర్తిస్తే మీ పరువు పోయినట్ట కాదా? వదినా, చెల్లెల కోసం రాధిక భరిస్తుందే తప్ప అక్కడ ఆవిడ గారు మిమ్మల్ని అనే మాటలు మీతో చెప్పదు కదా. దానికి బదులు వెళ్లకుండా దూరంగా ఉంటే సరిపోతుంది. అవమానిస్తారని ఆచారాలు ఆగవు. ఎవరో ఏదో అంటారని బంధాలు తెగవు. రాధిక గురించి చాడీలు చెప్పడం మానేసి మీరెళ్ళండి. వదినలో రాధిక మీద ఆలోచన మొదలైంది. మదిలో పడిన ఈ బీజాన్ని మనమే రాధిక పాలిట విషవృక్షంగా మార్చాలి. అమ్మారు ఇంట్లో లేడంటే నాతో చెప్పినట్టే ఫస్ట్ నైట్కి ఉండకుండా వెళ్ళిపోయాడా? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందంటే అన్నంత పని చేస్తాడేమో.